హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిత్రమావాస్య రోజు 2 ఈవెంట్స్ జరుపుకుందాం. అవి ఏంటో మీకు వీడియోలో చూపిస్తాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మమ్మీ దేవునికి దీపం పెడుతుంది, పూజ చేసుకుంటుంది. మా డాడీ తాతయ్యకున్న మా అవ్వకి బొట్టు పెడుతున్నాడు, ఫోటోకి దండేస్తుంది. ఇది కూడా మధ్యలో కానీ దానికే పెట్టి కట్టు. చెప్పాను కదా గాయస్, 2 ఈవెంట్స్ అని చెప్పేసి ఇది ఫస్ట్ ఈవెంట్. సో తాతకును అవ్వకి బియ్యం ఇస్తాడన్న డాడీ. సో దానికే ఇదంతా సెటప్ చేసుకుంటుండ్రు మమ్మీ ఉన్న డాడీ. ఇక్కడ ఇంట్లో బియ్యం ఇచ్చినాక మళ్ళీ అయ్యార్ దగ్గరికి పోయి అవి సమర్పిస్తారు అన్నట్టు. ఇవన్నీ అయ్యారికి ఇవ్వాలన్నట్టు. అక్కడికి వెళ్ళాక బియ్యం తీస్తారు అవ్వ పేరు చెప్పి తాత పేరు చెప్పి బియ్యం తీస్తారు. సో మమ్మీ అన్నీ రెడీ చేస్తుంది, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఇవన్నీ పట్టుకొని అయ్యార్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నట్టు ఇప్పుడు మా డాడీ. బియ్యం వేయడానికి వెళ్తాను, మా ఇంటికి దగ్గరనే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం డాడీ నేను. కాబట్టి అప్పుడు చెప్పాలి. ఎప్పుడే ఫలము అడుగుతుందో ఆ పుణ్య ఫలము ఆ పితృదేవతలకు కలిగేట్టుగా గురు బ్రాహ్మణతో భోజన దానం ఉంటుంది. కావున భక్తమందు వైకుంఠమందు శివలోకమందు దీపం రూపం ఉదయించేట్టు ప్రసాదించి మాకు బంధుమిత్రులకు భోజనానికి ఆజ్ఞ ఇవ్వరయ్యా. బియ్యం ఇచ్చి వచ్చి పూరీలు చేసిన చూడండి, కొత్త ట్రై చేసిన. చిన్న పెద్ద రౌండ్ చేసి చిన్న కట్ చేసిన. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ డిషెస్ చిక్కుడుకాయ కర్రీ, పప్పుచారు, పాపడాలు, చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, పూరి. సో ఇప్పుడు ఇవన్నీ మా డాడీ మా తాతయ్యకి మా అవ్వకి ముక్తాడు అన్నట్టు. ఈ ప్లేట్ బయట పక్షులకు పెట్టడానికి వెళ్తున్నాడు డాడీ. డాడీ మొక్కుతున్నాడు. గాయస్, ఇప్పుడే సెకండ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. సో మా మమ్మీ మా చెల్లె రెడీగా ఉన్నారు చిన్న బతుకమ్మ చేయడానికి. చలో మీకు వీడియో చూపిస్తాను. బతుకమ్మని స్టార్ట్ చేసినాం. మార్నింగ్ మమ్మీ వాళ్ళు వరంగల్కి వెళ్ళి గునుగు, సీతాజర, బంతి పూలు తీసుకొచ్చిండ్రు. అట్లనే నిన్న అన్నయ్య అక్క కాలేజ్ దగ్గర తంగేడు పువ్వు తీసుకొచ్చిండు. మమ్మీ తెంపుతుంది ఇప్పుడే. మమ్మీ, నేను అసలు చిన్నప్పటి నుంచి అడుగుదాం అనుకుంటానా, వాటర్ పెట్టుకొని బతుకమ్మని ఎందుకు పెడుస్తారమ్మా? అయితే వాటరు గంగమ్మ కదా బిడ్డ. ఈ మనం బతుకమ్మనేమో గౌరమ్మ, అందుకే గంగమ్మని పెట్టుకొని గౌరమ్మని పేర్చుకొని చెరువు వద్దకు తీసుకుపోయి మనం నిమజ్జనం చేసి వస్తాం. ఆ గౌరమ్మని తీసి పుస్తలకు, పేసలకు అట్లా పూసుకుంటాం ముత్తైదులందరూ. అట్లా ఆనవాయితీ. ఒక లైన్ అయిపోయింది చూడండి. ప్రతిసారి చిన్న బతుకమ్మ కానీ ఈసారి పువ్వులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మమ్మీ కొంచెం పెద్ద వేరుస్తుంది. మేము ఎట్లా వేరుస్తామో లైన్ బై లైన్
టైం ల్యాప్లో చూపిస్తాం చూడండి. ప్రస్తుతానికి 4 స్టెప్స్ అయిపోయినాయి. సో ఇంకా ఎన్ని స్టెప్స్ అవుతాయో చూద్దాము. మా మమ్మను మా చెల్లెనే వేసుకుంటుంది, మా అక్క లేదు, మా అక్క డ్యూటీకి పోయింది ఇవాళ. గాయస్ అయిపోయింది బతుకమ్మని వేరడం. సార్ చూడండి, 9 లైన్లు. చూడండి మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా అక్క లేకుండా మా మమ్మీ నేనే ఇద్దరం కలిసి బతుకమ్మ వేడ్చాం. చూపిస్తాం మేము బతుకమ్మ ఎక్కడ ఆడుతామో. రెడీ అయ్యి వెళ్ళడమే బతుకమ్మ దగ్గరికి. గాయస్ మమ్మీ వాళ్ళు రెడీ అయిపోయినారు, ఇప్పుడు ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళడమే. చలో చూద్దాం. మమ్మీ బతుకమ్మని తీస్తుంది. ఈ పెద్ద బతుకమ్మ మమ్మీది. పల్లె పట్టుకుంటానా? ఆ చిన్నది నువ్వు తీసుకుంటానా అమ్మ? గాయస్ వెళ్తున్నారు అక్కడికి, టెంపుల్ దగ్గరికి. మీకు అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో మళ్ళీ మా చెల్లి చూపిస్తుంది చూడండి. డాడీ నీళ్ళు పోస్తుండ అన్నట్టు. పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టు. టెంపుల్ కాడికి వచ్చినాం మేము. ఎప్పుడైనా కానీ ఇక్కడే ఆడతాం టెంపుల్ దగ్గర. ఇంకా స్టార్ట్ కాలే మా దగ్గర. అందరు వస్తున్నారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ. బతుకమ్మ పెడతాను. ఫస్ట్ మమ్మీ పెడుతుంది చూడండి. Quiere